దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం చదువుకుందాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయము. సంఖ్యాకాండము 22వ అధ్యాయము. అందరూ తీయండి. మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, అందరూ బైబిల్లో చూడండి. తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరముననున్న మోయాబు మైదానములో దిగిరి. చాలు. నిన్న దినాన షిత్తీము యొక్క అనుభవాలు, ఆ ప్రాంతపు నైసర్గిక రూపం ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని మనం తెలుసుకున్నాం. నిన్నే చెప్పాను నేను, 3 ఎపిసోడులుగా ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం అని. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి సముద్రమును దాటారు, అరణ్యములోనికి వచ్చారు. దరిదాపుగా మరలా వాగ్దాన దేశమునకు వచ్చి మరలా తిరిగి వెళ్ళి సముద్రం దాకా వెళ్ళి అక్కడి నుండి మరలా వారు సాగి 40 సంవత్సరములు ఆ అరణ్యములో, పారాను అరణ్యములో, సేనాయి పర్వతం చుట్టూ దేవుడు వారిని అక్కడక్కడే తిప్పి, మార్పు లేని ప్రజలు, మారు మనసు పొందని ప్రజలు, పలుమార్లు దేవుణ్ణి శోధిస్తున్నటువంటి ప్రజలు, పలు విషయాల్లో, అనగా ఒకసారి ఆహారమును బట్టి శోధించారు, ఒకసారి నీటిని బట్టి శోధించారు, ఒకసారి మాంసమును బట్టి శోధించారు. ఇలాగా అన్ని విషయాలలో దేవుని శోధిస్తూనే వెళుతున్నారు. విధాలుగా దేవుని శోధిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని జ్ఞానం తెచ్చుకుంటారేమో, బుద్ధి తెచ్చుకుంటారేమో అని దేవుడు వారిని అక్కడక్కడే తిప్పుతున్నాడు. ఏ ఒక్కరికి కూడా జ్ఞానము రాలా, ఏ ఒక్కరు కూడా మారు మనస్సు పొందలా, ఏ ఒక్కరు కూడా మనస్సు మార్చుకొని దేవుణ్ణి ఆత్మీయంగా ఉందామే ఆలోచన రాలా. 40 రోజులు వెళ్ళాల్సినటువంటి ప్రయాణం ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది, దగ్గర 40 సంవత్సరాలు అయింది అని ఏ ఒక్కరూ కూడా మార్పు చెందాలనుకోకపోను వారు ఇంకా పాపములో, బలహీనతల్లో పండిపోతున్నారు. దేవుడికి వ్యతిరేకులైపోయారు. అందువలన దేవుడు ఏం చేశాడంటే వారందరూ అక్కడ చనిపోయే వరకు, ఐగుప్తు దేశంలో బయలుదేరినటువంటి ఇశ్రాయేలు అందరూ చనిపోయే వరకు అరణ్యములోనే తిరిగారు, కానీ మారు మనస్సు పొందలా. వారు బయలుదేరి సముద్రమును దాటిన తర్వాత పుట్టినటువంటి బిడ్డలే లక్షల మంది అయ్యారు. మరలా ఆ లక్షల మంది ప్రజలు ఇప్పుడు అరణ్యములో ప్రయాణం చేశారు. ఎర్ర సముద్రం చేల్చబడినప్పుడు లేరు, మన్నా కురిపించినప్పుడు, మొట్టమొదటి కురిపించినప్పుడు లేరు, అనుదినము పూజిస్తూనే వస్తున్నారు. అలాగునే తాపకరమైన సర్పములు వారి మధ్యలో తిరిగినప్పుడు అనుభవించారు, చూశారు. ఏ దేశస్తులు వారి మీద యుద్ధమునకు వచ్చినా దేవుడు వారిని విజయ పదమున నడిపిస్తున్నది చూశారు యవనస్తులందరూ. ఇప్పుడు వారందరూ అరణ్యములో ఇబ్బంది పడి చివరి మజిలీ అయినటువంటి ఇప్పుడు వారందరూ మైదాన స్థలమునకు వచ్చారు, మోయాబు మైదానం. వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ మార్గం అంతా అరణ్యము. ఒక ప్రక్క చూస్తే భీకరారణ్యము, విష సర్పములు తిరుగుతున్నాయి, క్రూర మృగములు తిరుగుతున్నాయి. ఒకవైపు చూస్తే పర్వత ప్రాంతము, ఇటువైపు వెళదామా, పర్వతం ఇటువైపు వెళదామా
భయంకరమైనటువంటి అరణ్యము. వెనక తిరిగి వెళదామా? ఇక వెనక వెళ్ళే మార్గం లేదు, ఇప్పుడు ముందుకే వెళ్ళాలి. ఎటు చూసినా ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి 9 రకాల గ్రూపులు వారు వీరి మీద యుద్ధాలకు వస్తున్నారు. ఫిలిష్తీయులు వచ్చారు, అమాలేకులు వచ్చారు, పెరిజీయులు వచ్చారు, హివీలు వచ్చారు, మోయాబీలు వచ్చారు, మిద్యానీయులు వచ్చారు. ఇశ్రాయేలు మీదకి ఎటు చూసినా యుద్ధమునకు వస్తున్నారు. ఆ యుద్ధాలన్నీ ముగించుకుంటూ చివరికి వారు మైదానంలోనికి వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు అరణ్యమును దాటేసాం. మన పితరులు ఎర్ర సముద్రమును దాటారు, అరణ్యమును దాటాం. మనం ఇప్పుడు కొండల ప్రాంతం అంతా దాటాం, సారవంతమైనటువంటి మైదానంలోనికి వచ్చాం అని వారందరూ సంతోషపడుతున్నారు. కారణం ఏమిటంటే ఇప్పుడు దాకా వారు మంచినీళ్ళకి అల్లాడిపోయారు, వారు భోజనానికి అల్లాడిపోయారు. రోజు తిని ఆ మన్నానే కదా, సవీసారం లేకుండా ఏముంది అనుకుంటూ నిరాశ చెందారు. ఇప్పుడు వారికి సమృద్ధికరమైనటువంటి జలములో ఆ యోర్దాను నది నీరు దగ్గరకు వచ్చేసారు. అక్కడే వాగులున్నాయి, జలములున్నాయి. అందువలన వారు అక్కడికి వచ్చి ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్యా, ఇక ఇప్పుడు మనకే దిగులు లేదు, ప్రశాంతమైన స్థలంలోనికి వచ్చాము అని అనుకుంటూ ఉండగా, వారు అనుకుంటున్నారో లేదో, ఒక ప్రక్క పర్వతం మీద దగాతులిగా మంటలు మండుతున్నాయి. ఏమిటి ఆ మంటలు అని చూస్తే, విచారిస్తే అక్కడ ఆ దేశపు రాజు, మోయాబు దేశపు రాజు ఆ పర్వతముల మీద 7 బలిపీఠములు కట్టి బలిపీఠముల మీద పశువును వధించి బలి అర్పిస్తున్నాడు. వీళ్ళందరూ ఏమిటది, ఎందుకు అలాగే వేస్తున్నారు, ఎందుకు అలా బలి అర్పిస్తున్నారంటే, మోయాబు రాజు ఇశ్రాయేలు ప్రజల్ని శపించుతూ ఉన్నాడు. శపించడానికి ప్రవక్తను తెచ్చాడు. మనమేదో ప్రశాంతమైన వాతావరణంలోనికి వచ్చామంటే వీళ్ళు మనల్ని శపిస్తున్నారు. ఆ శపించే ఆయన కూడా మాట అంటే ఖచ్చితంగా జరిగింది. బిలాము మీద అంత ఖచ్చితమైన నమ్మకం ప్రజలకు ఆ రోజుల్లో. అందువలన బిలామును తీసుకొచ్చేసి అక్కడ వీరిని శపించడానికి బలిపీఠములు కట్టారు. మరలా సాయంత్రానికి చూస్తే మరొక ప్రక్కన దగాతులిగా మండుతున్నాయి. ఏమిటి అంటే, అటువైపు నుండి ఆయనకు కుదరలేదు కనుక మరలా ఇటువైపు బలి అర్పిస్తున్నారు, బలిపీఠములు కట్టారు. నీ కోపం వస్తే వచ్చింది, నీవు నన్ను ఇప్పుడు తరిమావు, నేను వెళ్ళిపోతున్నాను, నీకు జరిగే సంగతి చెబుతా విను అని ఆయన ఇప్పుడు ప్రవశిస్తున్నాడు. ఏమంటున్నాడు? కన్నులు తెరిచిన వానికి కలిగిన దేవోక్తి. ఇప్పుడు వరకు ఆయన కళ్ళు మూసుకొని వాళ్ళని శపించాలనుకున్నాడు, కానీ ఇప్పుడు కన్నులు తెరిచి చెబుతున్నాడు. దేవుని వాక్కు నాకు వచ్చింది, నీ జనము, నీ దేశము, నీవు ఎలా అయిపోతావో చెబుతా విను అని వారిని గూర్చి చెబుతూ, యాకోబు సంతానమున ఏలిక పుట్టును. 17వ వచనం అంటున్నాడు, ఆయన చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఇప్పుడు ఉన్నట్లు కాదు, ఆయనను చూస్తున్నాను కానీ సమీపమున ఉన్నట్లు కాదు. ఇదిగో మీ దేశమును మిమ్మలను పాడు చేయడానికి, ఇశ్రాయేలును బాగు చేయడానికి ఒక ఆయన పుడుతున్నాడు. ఆయనను ఇప్పుడే నేను చూస్తున్నాను, సమీపమున ఉన్నట్టు కాదు, చాలా దూరమున 100 సంవత్సరాల తర్వాత ఆయన పుడతాడు. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలులో నుంచి లేచును అని ఈ విధంగా ఆయన కలిగినటువంటి దర్శనాన్ని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతా రాజు బ్రతిమిలాడాడు, అయ్యా నువ్వెంతగా చెప్పావు కనుక మరొక్కసారి వారిని చెప్పించదు, కానీ నేను మరొక స్థలం ఏర్పాటు చేస్తాను రా అని తీసుకెళ్ళి మరొక స్థలంలో నిలబెట్టి ఆయన్ని శపించమన్నా ఆయన శపించకుండా ఇప్పుడు అంటున్నాడు, ఏం చెయ్యాలయ్యా మరి అని బిలామును అడిగితే, బాలాకు రాజు బిలాము అంటున్నాడు, వారిని శపించడం ఎవరి తరం కాదు, దేవుని సెలవే మందే ఏ కార్యం చేయలేము అంటే, మరి ఇప్పుడు నేనేం చేయాలి, ఏదైనా సలహా ఇచ్చేళ్ళు అంటే సలహా ఇచ్చి వెళ్ళాడు ఆయన.
ఏమిచ్చాడో తెలుసా? ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలను మీరేమీ చేయలేరు, దేవునికి వ్యతిరేకమైన పాపం వారు చేస్తే దేవుడే వారిని, ఇది మంచి సలహా, ఉచిత సలహా అంటారు చూసారా, డబ్బులు ఇవ్వకుండా చెడగొట్టే సలహాలన్నీ ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. వారిని నీవేమీ చేయలేవు, నేనేం చేయలేను, దేవుడే వారిని ఇప్పటి వరకు దీవించాడు కదా, దీవించిన దేవుడే వారిని శపించాలంటే నువ్వు ఒక పని చేయి అన్నాడు. ఏం చేయమంటావు అంటే, మీ దేశంలో ఉన్న అందమైన స్త్రీలను అందరినీ వాళ్ళ గుడారాల చుట్టూ తిరగమని చాలు, వాళ్ళ లైన్లో నుంచి వెళ్తే చాలు. వాళ్ళ లైన్లో నుంచి వెళితే వాళ్ళే వెంటబడి వస్తారు. వారిని పాపంలోనికి దించు, దేవునికే కోపం వచ్చి వారిని చంపేస్తాడు అని సలహా ఇచ్చి వెళ్ళాడు. వెంటనే ఈయన వారి యొక్క మోయాబు స్త్రీలందరినీ ఇశ్రాయేలీల గుడారముల దగ్గరికి పంపిస్తే వీళ్ళు వచ్చి వాళ్ళని ఏం చేశారు? కవ్వించారు. వీరు వారి వెంటబడి వెళుతూ ఉంటే, ఇక మీకు చెప్పాలంటే నేను దీన్ని ఎలా చెప్పాలంటే పచ్చిగానే చెప్పాలి ఇక కదా, లేకపోతే మీకు అర్థమైనా అర్థం కానట్టు ఉంటుంది. వీరిని పాపంలోకి దించారో తెలియాలంటే ఈ అందమైనటువంటి స్త్రీలు పురుషులకి ఏమేస్తారు చెప్పండి? ఏమేస్తారు? భలే వలేసిందిరా, భలే వలేసాడరా అంటారు చూసారా. వలలేయటం బాగా తెలుసు. ఏం చేశారు వీళ్ళు? వాళ్ళ గుడారం ముందు వెళ్తా మగవాళ్ళని కవ్వించారు. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని కావాలనుకున్నారు. మేము నీ కావాలంటే మేము చెప్పిన మాటను మీరు వినాలి, నేను నీకు కావాలంటే నేను చెప్పిన మాట వినాలి అని వీళ్ళు అడిగితే, అసలు మీ ఏం చెప్పినా చేస్తా, నువ్వు నాకు కావాలన్నారు వాళ్ళు. ఎందుకు? అంత చక్కగా ఉన్నారనమాట వీళ్ళు, అందగాళ్ళు. నువ్వేం చెబుతా చేస్తాం అంటే, నేను చెప్పింది నువ్వు చేస్తే నేను నీకు వస్తా అని మోయాబు స్త్రీలు మొదటగా వారిని ఏం చేశారంటే, ఇశ్రాయేల్ని పురుషులందరినీ వాళ్ళ దేశంలోనికి అంటే వారి ప్రాంతంలోనికి తీసుకెళ్ళి, ఇదిగో మా దేవత, బయలు దేవత, మా దేవతకు నువ్వు నమస్కారం చేయి, బలర్పించు, అప్పుడు నేను నీకు దక్కుతా. చాలామంది చెబుతూ ఉంటారు, ఇప్పుడు మనం ఫోన్ చేసి ఆడ పెట్టగానే ఎల్లమ్మ దేవత ఏదో చెబుతూ ఉంటారు, వశీకరణ మంత్రాలు, నీవు ఈ పసరపోస్తే నీ వశం అవుతారని ఇవన్నీ చెబుతూ ఉంటారు. ఫోన్ చేసి పెట్టగానే అక్కడ ఆ బోర్డు వస్తూ ఉంటుంది, పెద్దలతో చెప్పిస్తూ ఉంటారు వశీకరణ మంత్రాలని. పసరపోస్తే ఇలాగైపోతారు, అది పోస్తే ఇలాగైపోతారు, వశం చేసుకుందమ్మా, వశం చేసుకున్నాడమ్మా అని చెప్పేసి ఇలాగా అంటూ ఉంటారు చూసారా. అన్నీ తెలిసినాయలే, మీకు తెలియనట్టే ఉంది కానీ విన్నారు. తెలియటం అంటే వింటారు కదా మీరు, అదే జరిగింది ఇక్కడ. నేను నీతో రావాలంటే నీవు నా దేవతలకు మొక్కాలి అని కండిషన్ పెట్టారు. కండిషన్ పెట్టగానే ఆ కండిషన్కి లోబడిపోయారు పురుషులంతా. ఆ స్త్రీలు వారి దేవతలకు బలిలర్పించడానికి వారిని పిలవగా వీరేం చేశారంట, వాళ్ళని పిలుచుకెళ్ళి మీరు రండి అని చెప్పి తీసుకెళ్ళి బలులర్పించి వాడితోనే వారికి విందు చేసి భోజనమును పెట్టారు. అసలు దేవునికి కోపం వచ్చేదే ఈ పని కదా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞ మీరేటట్లు చేశాడు బిలాముకు తెలుసు దేవునికి ఏ విషయంలో కోపం వస్తుందో, బిలాముకు తెలుసు దేవునికి వ్యతిరేకమైన పాపం ఏమిటో. ఈ కార్యము చేయగానే దేవుని కోపం వచ్చి దేవుడే వారిని చంపేస్తాడు అని ఇప్పుడు ఆ సలహా ఇవ్వగానే వారు ఏం చేశారంటే వారి దేవతల దగ్గరికి తీసుకెళ్ళి దేవతల దగ్గర నమస్కారం చేయమన్నారు. సాష్టాంగ నమస్కారం చేశారు. బలులు అర్పించమన్నారు, బలులు అర్పించారు, వాటినే వండి పెట్టారు, అయ్యే తిన్నారు. మళ్ళీ ఇప్పుడు వారు ఏం చేశారంటే మేము చెప్పినట్టు చేశారు కాబట్టి మేము మీతో వస్తామని వ్యభిచార పాపంలో దించారు.
దేవుడు చెప్పిన ఆజ్ఞలో 10 ఆజ్ఞలలో మొదటిది నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, వ్యభిచరించవద్దు అనే మరి ఆజ్ఞ. ఈ 2 మీరిపోయారు. ఇప్పుడు దేవునికే కోపం వచ్చేసింది. దేవునికి కోపం వచ్చింది. 25వ అధ్యాయాన్ని చదువుకున్నాం మనం. ఇశ్రాయేలీలు బయలు పేరుతో కలిసిపోయినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. కోపం రావటం వేరు, కోపం రగులుకోవటం వేరు. భయంకరముగా దేవుని కోపం వచ్చింది. ఇదిగో అక్కడ హోరేబు పర్వతం దగ్గర 40 దినములు మోషే పర్వతం మీద ఉన్నప్పుడు వీరందరూ పాత విగ్రహమును చేసుకొని పూజిస్తున్న సమయంలో వచ్చిన కోపం ఇప్పుడు దేవునికి వచ్చింది. మోషే గారికి ఆ రోజు కోపం వచ్చినట్లుగా దేవుని కోపం రగిలిపోయింది. రగిలిపోయి తెగులును పంపించాడు ఆ ప్రాంతంలోనికి. తెగులు వచ్చింది. ఆ తెగులు ఎవరైతే పాపం చేశారో వారు చనిపోతున్నారు. అంత మాత్రమే కాదు, ఆ గ్రామంలో మోయాబు దేశంలో ఇశ్రాయేలీయుల గుడారములలో ఉన్న పెద్దలు సహా అదే పాపంలో ఉన్నారు. అందువలన అందరూ తెగులు చేత చనిపోతూ ఉన్నారు. దేవుని కోపం రగిలిపోయింది. అందువలన ఆ ప్రాంతమంతా కూడా ఏడుపుతో అల్లాడిపోతూ ఉన్నారు. ఎవరయ్యా వీళ్ళు? ఎవరిని మనం నిందించుదామంటే పెద్దలే ఉన్నారు ఆడ. ఇశ్రాయేలీయుల పెద్దలు ఎవరో తెలుసా? పెద్దలు మోషే మామ ఇత్రో గారు వచ్చి సలహా ఇచ్చి 70 మంది పెద్దలను పెట్టుకో, వారు మీకు సలహాలు ఇస్తారని చెప్తే ఆ పెద్దలే ఇప్పుడు దేనికి లోపడిపోయారు? విగ్రహారాధనకు లోపడ్డారు, వ్యభిచారానికి లోపడ్డారు. దేవునికి కోపం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? సామాన్యమైన ప్రజలైతే వారికి బుద్ధి చెప్పవచ్చు. వీళ్ళు నాయకులు, పెద్దలు, వీళ్ళగా ఇలా జరుగుతుంది, వీళ్ళు ఇలా చేస్తున్నారని దేవుడు ఇప్పుడు మోషే గారిని పిలిచి అంటున్నాడు. చూడండి, అప్పుడు యెహోవా 4వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరిది, అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోవునని చెబుతున్నాడు. దేవునికి వచ్చిన కోపం. పెద్దలందరూ పిలు, ఎవరెవరు వ్యభిచారులుగా విగ్రహారాధకులుగా ఉన్నారో వారందరిని పిలిచి ప్రజలందరూ చూస్తూ ఉండగా వారిని సూర్యునికి ఎదురుగా ఉరిది అని చెప్పాడు. దైవజనుడు మోషే గారు వచ్చి వారందరూ చెబుతున్నాడు, బాయ్ నిన్ను పెద్దగా పెట్టాడు దేవుడు, 70 మందిలో నువ్వు ఒకడవి కదా, సలహాలు ఇవ్వాలి కదా, నీవే నడిపియాలి కదా, నీవే ఇప్పుడు విగ్రహారాధనలోకి వెళ్ళిపోయావు, నీవే ఇప్పుడు వ్యభిచారంలోకి వెళ్ళిపోయావు, దేవుడు మిమ్మల్ని ఉరిదీయమంటున్నాడు అంటే అప్పుడు వీళ్ళకి మెలకువ వచ్చింది. అయ్యా మేము చేసింది తప్పే, ఇప్పుడు ఏం చేయాలి మేము అంటే, లేదు మీకు క్షమాపణ లేదు. సామాన్యమే. ఇప్పుడు పిల్లలు కొడతా ఉంటారు అనుకో, వాడు పిల్లోడైతే బాగుండండి, వాడు పిల్లోడు ఒక దెబ్బ కొడుతూ ఉంటాడు, వీడా అని బుద్ధులు తిడతారు. అంటే వీడు పెద్దోడే, వీడు ఇలా చేశాడు, వీడికి ఎలా బుద్ధి వచ్చిందని. అలాగున వారందరూ వెళ్ళి ప్రత్యక్షపు గుడారపు ద్వారం దగ్గర సాష్టాంగపడి ఏడుస్తున్నారు. దేవుడు ఆలోచన చేస్తున్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు వీళ్ళని ఉరిదీయాలా వద్దా అని దేవుడు అంట హృదయంలో నొచ్చుకున్నాడు. అంతలో ఒక కార్యం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీయులలో ఇక్కడ ఇంత తెగులు వచ్చి అందరూ చనిపోయి అందులోని ఏడుస్తూ ఉంటే ఆ ప్రత్యక్ష గుడారపు ద్వారం దగ్గర పెద్దలందరూ వెళ్ళి ఆ సాష్టాంగపడి ఏడుస్తూ ఉంటే ఒకడు అందరూ చూస్తూ ఉండగా మిద్యానీయులలో నుండి ఒక స్త్రీని ఎండబెట్టుకొని అందరూ చూస్తూ ఉంటే గుడారంలోకి తీసుకెళ్ళాడంట. వింటున్నారా?
అందుకే బైబిల్ చదివేస్తుంది నేను. అన్నీ ఉపద్రవాలేనండి పాస్టర్ గారు చెప్పేది అనుకుంటారని లేని ఏం చెప్పట్లా, బైబిల్లో ఏం చెబుతున్నాం. అందరూ చూస్తూ ఉండగా ఆ స్త్రీని తోడుకొని తీసుకొని వచ్చి గుడారంలోనికి వెళుతున్నాడు. పట్టపగలు గుడారంలోనికి తీసుకొని వెళుతున్నాడు. ఈ వ్యభిచారముతో అంటే కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి రెండు ఉండవంట. ఏమేంటి చెప్పండి? సిగ్గుపడరు, భయపడరు. సిగ్గుపడరు. కామంతో కళ్ళు మూసుకుపోతే సిగ్గుపడాల్సిన పని లేదు. ఆ ట్రైన్లో కూర్చుంటే ఎదురువాడు ఎంత భయంకరంగా ప్రవర్తిస్తుంటాడు తెలుసా? ట్రైన్లో వెళుతుంటే అది ట్రైన్ అని కూడా వాడు మైమరిసిపోతాడు. చతురులాడతాం. అదే కామంతో కళ్ళు మూసుకుపోయిన వారికి ఎక్కడ ఏమిటి అనేది వారికి సంబంధం. సిగ్గుపడరు, అసలు సిగ్గుపడరు. రెండవది భయపడరు. ఎవరికి భయపడాలి? ఎవరు పోషిస్తున్నారు మనల్ని? ఎవరికి ఏమైంది? వాళ్ళకి ఎందుకు మనం భయపడాలి? వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు అనుకుంటా భయం ఉండదు. రెండోది సిగ్గుపడరు. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అందుకని దేవుడు ఏం చేశాడంటే, పో లాకరా పోలే, పో ఉరిదిపో అంటే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఎంతలో ఒకడు మిద్యాను నుండి ఒక అమ్మాయిని తీసుకొని అందరూ చూస్తుంటే ఇప్పుడు ఏం చేయాలి? అసలు పెద్దలను ఉరితీయాలా ఏంటని దేవుడు అక్కడ మేఘంలో నుండి మాట్లాడుతూ ఉంటే అందరూ చూస్తూ ఉండగా వాడు ఆ అమ్మాయిని తీసుకొని గుడారంలోనికి వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేస్తారు? దేవునికి రోషం వచ్చింది, తొత్తినీలుగా చేస్తానన్నాడు అందరినీ. తెగులు రగులిపోతుంది. తెగులు ఆ ఊరిలో రగిలిపోతూ ఉంటే అంతలో ఒక యవనస్తుడు 20 సంవత్సరాలు దాటాయి, 25 సంవత్సరాల లోపు ఉంటాయి. యవనస్తుడు కోపంతో రగిలిపోతున్నాడు. అసలు కోపంతో రగిలిపోతున్నాడు. అతను ఏం చేశాడో తెలుసా? గబగబా లేచి నడుం కట్టుకొని ఆ ప్రక్కన ఉన్నటువంటి ఈటని తీసుకున్నాడు. ఈటని తీసుకొని వాడు ఏ ఇంట్లోకి పోయాడు ఆ ఇంట్లోకి రోషంగా వెళ్ళిపోయాడు పరిగెత్తుకుంటూ. లోపలికి వెళ్ళి ఆ స్త్రీని కడుపులో నుండి దూసుకుపోయేటట్టు ఎవరెవరినంట? ఒక్కదాన్ని కాదు, ఒక్కన్న కాదు పొడిచింది. ఆ అమ్మాయిని ఒక్కదాన్ని పొడిచి మనకి ఇష్టమైన వాళ్ళ మీదేమో ఇద్దరు ఎవరన్నా తప్పు చేశారనుకో, మనకు తెలిస్తే మనం ఏం చేస్తాం? అబ్బాయి మనోడైతేనేమో అమ్మాయి మీద తప్పు మోపుతాం, అమ్మాయి మనోళ్ళు అయ్యిందో అబ్బాయి మీద తప్పు మోపుతాం. మనకి ఇష్టం వచ్చిందనుకో అది తప్పు అని కూడా అన్నాం. మనకి ఇష్టం వస్తే మనోళ్ళు చేస్తున్నారు అనుకో దాన్ని మనం తప్పు అని కూడా అన్నాం. అదే ఇంకొకళ్ళు చేస్తే ఇన్ని పేర్లు పెడతాము. ఎలాంటిది మనుషుల మనస్తత్వం. ఇప్పుడు ఇతను ఏం చేయాలి? తీసుకెళ్ళినోడేమో ఇశ్రాయేలీయుడు, వచ్చిన అమ్మాయి ఏమో మిద్యానురాలు కాబట్టి ఇతను వెళ్ళి ఆ అమ్మాయిని పొడిచి ఎందుకు వచ్చావు నువ్వు, పో వెళ్ళిపో అని పంపించాలి. కానీ అతను అలా చేయాలి. మన మనస్తత్వాలు అయితే ఎలాగో ఉంటాయి. కానీ అతని మనస్తత్వం ఏమిటి అంటే వెళ్ళి ఇద్దరిని ఆ స్త్రీని కడుపులో నుండి బయటకు దూసుకొచ్చేటట్టు ఇద్దరిని పొడిచారు. ఇప్పుడు ఇంట్లో ఎవరో ఊరేసుకొని చచ్చిపోయారు. అందరం వెళ్ళి చూస్తాం, గబగబా వెళ్ళి చూస్తాం. ఎట్లా ఉంటారు, కళ్ళు బయటకు వచ్చి ఎట్లా భయపడతారు. పోయి చూసి అమ్మో చూడకుండా బాగుండేదని భయపడతాం. కషాయం పోసుకొని తగలబడ్డారు, గమగమగా వెళ్ళిపోతాం. మనం చూస్తాం, భయంకరంగా ఉంటారు. సడన్గా చనిపోయారు, మంచాన్ని పడి చనిపోయారు, అందరూ పోయి చూస్తారు, ఏం జరిగిందో అని చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ గుడారంలోనికి గుడిపాడు దావీదు గారు నన్ను స్వామిని పంపించాలి చూసి రప్పు అని. ఏ గుడారంలోకి? ఈడు తీసుకొని పొడిచాడే పెద్దలుగా. మరి ఇప్పుడు వీళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి అమ్మో ఇంత ఘోరమా, ఏం ఘోరం జరిగింది? ఇప్పటికే తెగులు వచ్చి అందరు అల్లాడిపోయి చనిపోతూ ఉంటే
వాళ్ళందరూ ఏడ్చే ఏడుపు బిగ్గరగా వినపడతా ఉంది పాలెమంతా. పైగా మరొక ఘోరం ఇక్కడ. ఏమని మాట్లాడుంటారు మీరు చెప్పండి? ఏమని మాట్లాడుంటారు? ఏమని మాట్లాడుంటారు వాళ్ళంతా? అమ్మో వీళ్ళు చేసింది తప్పేనయ్యా, సావాల్సిందేనయ్యా అనేవాళ్ళు లేరు. ఉంటారా? ఆహా, ఏదో పానీయండి, ఏమైంది, ఆ పిల్ల ఏదో తిప్పలు పడుతుంటే వాళ్ళని కూడా అంటారు, ఆ అబ్బాయి ఏదో తిప్పలు పడుతుంటే వాళ్ళని కూడా అంటారు అని సమర్థించేవాళ్ళు ఎక్కువ. తెలుసా? లేరా సమర్థించేవాళ్ళు? లేరమ్మా? ఏమో పానీయండి, మనకెందుకు, వాళ్ళు సావాళ్ళు చేస్తే అంటారే తప్ప నువ్వు చేసేది తప్పు అనేవాళ్ళు ఉండరు. ఇప్పుడు వాళ్ళిద్దరిని పొడిచినోడు ఏం చేశాడంటే అలాగా వారిద్దరిలో అలాగనే దించేశాడంట. అలా దించగానే దేవుని కోపం ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. తన ప్రజలలో జరిగినటువంటి పాపమును ఇతను ఓర్వలేని స్థితిలో దేవుని కోపమును మళ్ళించిన ఆ ఫీనెహాసు అతను, దేవుని కోపం రగిలిపోయింది ఇశ్రాయేలు మీద, విగ్రహారాధన చేసిన వారి మీద, వ్యభిచార మనస్సు కలిగిన వారి మీద దేవుని కోపం రగిలిపోయింది. ఆ కోపమును మళ్ళించింది ఒక యవనస్తుడు. దేవునికి స్తోత్రం. నీ దగ్గర మన దగ్గర ఉన్నటువంటి యవనస్తులు ఎలాంటి వారై ఉండాలి? దేవుని కోపమును రగిలితే దేవుని కోపమును తగ్గించేవారుగా, మళ్ళించేవారుగా, దేవుని కోపమునకు ప్రాయశ్చిత్తము చేసేవారుగా యవనస్తులు ఒక్కొక్కరు లేవాలి. దేవునికి స్తోత్రం. ఏం లేగుస్తారు వీళ్ళు? ప్రార్థన బిగిన్ అయినప్పుడు నిద్రపోతారు, పాటలు అయిపోయినాకేం వస్తారు, వచ్చి ఇంకా అటు ఇటు తిరుగుతుంటారు, కిందకి పైకి అటు ఇటు. బాధ్యతగా దేవుని పని చేద్దామన్నటువంటి యవనస్తులు కావాలి ఈ సంఘంలో. రాబోయే తరములో ఇప్పుడు మా తరం ముసలం అయిపోయాం, మా తర్వాత తరం నడికారుకు వచ్చేసింది. ఇప్పుడు తర్వాత తరములో పిల్లలు విశ్వాసులుగా ఎదక్కపోతే విశ్వాసులు మనకి ఉండరు. ఇప్పుడు ఉన్నటువంటి సండే స్కూల్ పిల్లలు చాలామంది మీ పిల్లల్ని పంపించలేకపోతున్నారు సండే స్కూల్కి. ఎందుకు పంపించలే పిల్లల్ని? దేవుని మందిరానికి పంపించండి. కొంతమంది ఉన్నారు ఊర్లకు బాగానే పోతారు పిల్లల్ని తీసుకొని, మందిరానికి అనేసరికి మాత్రం చిన్నపిల్లల వాళ్ళు గొడవ చేస్తారని రావట్లేదని 12:30 దాకా ఇక వాళ్ళు ఫోన్లు మాట్లాడుకొని ఏమైనా టీవీలు చూసుకొని సినిమాలు చూసుకొని ఏమన్నా చేయని 1 గంటకు అప్పుడు వస్తుంటారు. మీ పిల్లలు ఆత్మీయంగా ఎదగాలంటే ఇప్పుడు ఒక్కొక్క పిల్లలను చూస్తున్నా అసలు ఎంత మాటలు మాట్లాడుతున్నారు తెలుసా? డైలాగులు. చిన్నపిల్లలు వాళ్ళు పెట్టే పోజులు, వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే అమ్మో, ఆ వయసులో మేము అలాగ ఉండున్నట్టయితే ఇవరికి ఏ రోజో వెళ్ళిపోయే వాళ్ళం నిత్యనరక అగ్ని కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి మీ పిల్లలు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు తెలుసా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పిల్లల ముద్దే కానీ తర్వాత మీకు తెలిసిందేగా, ఇంకా నేను చెప్పకూడదు. పిల్లల ముద్దు మరి మాటలు చూసి బూతులు మాట్లాడుతూ నవ్వుతున్న తల్లిదండ్రులు ఉన్నారు. ఎదుటోళ్ళని గౌరవం లేకుండా మాట్లాడుతుంటే చూసి నవ్వుతున్నారు తల్లిదండ్రి. మీరు నేర్పించకపోతే, మీరు మాట్లాడకపోతే అలా మాట్లాడతారా? ఒకవేళ మీరు చెప్పలేదు, వాళ్ళు మాట్లాడుతున్నారు, ఒక బీకే అనకూడదు అలాగా అని నేర్పిస్తున్నావా? నేర్పించవు. పిల్లల్ని పెద్దవాళ్ళని గౌరవించేటట్టు నేర్పించండి. మీ ఇళ్ళకి వచ్చినా వారు ఎక్కడికి వచ్చినా పెద్దల్ని గౌరవించేటట్టు నేర్పించండి పిల్లలకి. అలా నేర్పించగానే ఇవాళ యవనస్తులు చాలామంది నేర్చుకోలేకపోయారు తెలుసా? ఒక ఇంటికి నేను ప్రార్థన చేద్దామని పోయా, వాడు బయట ఆడుకుంటున్నాడు పిల్లోడు. ఎన్నోసార్లు చెప్పాను మీకు, వాడు బయట ఆడుకుంటున్నాడు. నన్ను చూసి గబగబా వెళ్ళి అరే నా డాడీ వాళ్ళు ఉన్నారంటే గబగబా వెళ్తే వాళ్ళు చెబుతున్నాడేమో అనుకున్నా. ఆడ కూర్చుంటే దాంట్లో కూర్చున్నాడు వాడు. ఇంక మరి నేను ఆడ కూర్చోవాలా? వాళ్ళ అమ్మలు ఆగుతుంది, లేరా 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 అని. ఫస్ట్ నుంచి నేర్పిస్తేనేగా. మన పిల్లల అల్లరి ఎప్పుడు మనకు అసహ్యం వేస్తుందో చెప్పండి ఒక్కసారి. ఎప్పుడు మన పిల్లలు చేసేది అల్లరని మనకు తెలిసిద్ది ఒకసారి చెప్పండి. ఎప్పుడు చెప్పండమ్మా, మీరు చెప్పేది కరెక్టే.
టీవీ చూసేటప్పుడు ఇంకా చెప్పండి. నొప్పించినప్పుడు అసలైన స్వభావం రావట్లా మీ దగ్గర నుంచి. మాట వినప్పుడు, ఇంకా అసలైన వాళ్ళు చేసే పని మనకు తలనొప్పి ఎప్పుడంటే చుట్టాలింటికి వెళ్ళినప్పుడు. అది అసలు రావాల్సింది. మన ఇంటి దగ్గర వాళ్ళు ఎన్ని పనులు చేస్తున్నా మనం నవ్వుతా ఎటు చూస్తూ ఉంటాం. చుట్టాలింటికి వెళ్తాం చూసారా, అక్కడ చేసేటప్పుడు అనిపిస్తుంది వీళ్ళు ఎంత అల్లరి చేస్తున్నారో. వాళ్ళేమో చెప్పలేక అక్కలేక మింగలేక పాపం ఏది పిల్ల అనలేక మొహం ఆడడానికి అటనే చూస్తూ ఉంటే వీళ్ళకి కూర్చోరు అని లాగి పెడితే ఇట్లా అంటుంటారు. ఇక వాళ్ళు లాగి ఆడ కూర్చోబెడతా ఉంటే వాళ్ళు లెగుస్తాడు. ఇక పిల్లలు భయంకరంగా ఉంటారు. అప్పుడు రోత అనిపించిద్ది మనకి, ఇంత అల్లరి చేస్తున్నారా మన పిల్లలు అనుకుంటాం. ఎవరైనా సరే నాతో సహా మీ అందరూ ఎవరైనా పిల్లలు అని ఏడిచారనుకో, అది కావాలని అనేవాళ్ళు ఉన్నాం మనం. ఓ అమ్మో అయ్యో ఇస్తున్నాయా నీకేం కావాలయ్యా, నీకేం కావాలయ్యా. అందరం మనం ఏం చేస్తున్నాం, వాళ్ళని సాధిస్తున్నాం. వాళ్ళకి అదే అలవాటు అయిపోయింది. మనం ఏడిస్తే ఖచ్చితంగా ఇస్తారు, ఏడిస్తే ఇస్తారు అనేది. మీరు అలిగితే కానీ ఆయన అన్నీ తెచ్చి ఇచ్చినట్టు మనకు అలవాటైపోయింది. అవన్నీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి, యవనస్తులు ముందే రండి, టెంట్లు వేయాలా, సైడ్ వాల్స్ కట్టాలా, కుర్చీలు వేయాలా. నిన్నటి దినాన ఆడపిల్లలు ఎంత అల్లాడిపోయారు వంట చేస్తా. కాబట్టి పనులు భారం తీసుకోండి యవనస్తులు, పిల్లలు అందరూ. ఇప్పటికే మన దగ్గర ఉన్నటువంటి పిల్లలు కానీ మన దగ్గర ఉన్నటువంటి యవనస్తులు 100% చాలా మంచిది. 170% వాళ్ళు మంచి పిల్లలే. సండే స్కూల్ పిల్లలు ఎంత పని చేస్తారో నాకు తెలుసు. యవనస్తులు అంత పనే చేస్తారు. కాకపోతే యవనస్తులు కనుక త్రొట్టిల్లుతూ ఉంటారు. అలా ఉండకూడదు. మనం దేవునికి ఇష్టలుగా బ్రతకాలనేదే నా ఆశ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫినెహాసు అనేటువంటి యవనస్తుడు అందరూ చూస్తూ ఉండగా ఎవరికి లేని రోషం, వారికి రోషం వచ్చింది. కానీ ఆ వెళ్ళినోడు పెద్ద కొడుకు, ఆ గ్రామ పెద్ద కొడుకు, ఆ ఊరిలో పెద్ద అంటే సంఘ పెద్ద కూతురు అంట వాళ్ళు. చూడండి 25వ అధ్యాయం 14వ వచనం. చంపబడిన వాని పేరు జిమ్రీ, అతడు సిమియోనీలలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయి సాలు కుమారుడు. మనం చిన్న చిన్న వాళ్ళని అయితే ఏమన్నా అనవచ్చు, కానీ ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళని మామూలుగా ఎవరిని ఏంటని చేసేది అనొచ్చు, కానీ పాస్టర్ గారు కొడుకుని అంటారా? ఓమ్మో పాస్టర్ గారు కొడుకులే, ఏముందలే పాస్టర్ గారు కొడుకేగా అంటే తప్పేగా, ఎవరు చేసినా ఒకటేగా. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది అది. అతడేమో జిమ్రీ వంశములో నుండి వచ్చినటువంటి వాడు, జిమ్రీ మనముడు. ఆ అమ్మాయి ఎవరు అంటే చంపబడిన స్త్రీ పేరు కోజ్బీ. ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీలలో ఒక గోత్రమునకు తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయ్యుండెను. అంటే మేము సంఘ పెద్ద కొడుకునే, నేనేం చేసినా ఏం కాదు అనుకోని అతను ఇంకొక సంఘ పెద్ద కూతురుని తీసుకొని వచ్చాడు. ఎవడైతే ఏముంది నాకు దేవుని పని ఇది అని అతడు ఏం చేశాడంటే ఫినెహాసు రోషము తెచ్చుకొని ఈటిని తీసుకొని వెళ్ళి అలాగనే వారిద్దరిని కడుపులో పొడి చేశాడు. దేవుని కోపము ఆగిపోయింది, తెగులు ఆగిపోయింది. అప్పటికే దేవుని కోపం రగులుకొని 24,000 మంది చనిపోయారు, తెగులు చేత చనిపోయారు. ఎప్పుడైతే వీరి కడుపులో ఈటను గుచ్చాడో వెంటనే తెగులు ఆగిపోయి చనిపోవడానికి సిద్ధమైన వాళ్ళు కూడా బ్రతికారు. సహోదరి సహోదరుడా, దేవుని కోపమును మళ్లించిన ఫినెహాసు ఈ దినమున మన జ్ఞాపకం రావాలి. ఇదంతా జరుగుతుంది ఎక్కడ చెప్పండి? ఇదంతా జరుగుతుంది ఎక్కడ అంటే షిత్తీము అనేటువంటి స్థలములో. 25వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివాం.
ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేస్తున్నారు. షిత్తీము ప్రాంతమును గూర్చి మనం నిన్నటి దినాన్ని తెలుసుకున్నాం. తుమ్మ చెట్లు కలిగినటువంటి స్థలం అది, భయంకరమైన ముళ్ళు కలిగినటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలోనే సౌందర్యవంతురాళ్ళు ఉన్నారు. వారితో ఇశ్రాయేలీయులు పాపము చేయగా దేవుని కోపము రగిలిపోయింది. ఇప్పుడు వారు ఆ వాగ్దాన దేశమునకు సమీపంలో ఉన్నారు. ఆ యొర్దానును దాటితే వారు వాగ్దాన దేశంలోనికి వెళతారు. దేవుడేమో మందసమును మోయిచున్నటువంటి లేవీలు ఇప్పుడు యాజకులు ఎత్తుకోండి, యొర్దానులో దిగి యొర్దానుని చీల్చి దానిలో నుండి మార్గం ఏర్పరచుకొని మీరు వెళ్ళాలని చెబుతుంటే వీళ్ళేమో భయంకరమైన పాపముల చేత నిండిపోయారు. అందుకని ఇప్పుడు దేవుని కోపం రగిలిపోయింది. ఇప్పుడు మోషే అని పిలిచి దేవుడు అంటున్నాడు, మోషే చూడండి ఏమంటున్నాడు, మోషేతో అంటున్నాడు దేవుడు, వారి మధ్య నేను ఓర్వలేని దానిని నేనే ఓర్వలేకపోయాను. అసలు ఆ పని చూసి, ఆ కార్యం చూసి నేను ఓర్వలేని దానిని ఇదిగో ఫినెహాసు కూడా ఓర్వలేకపోయాడు. దేవుని మనస్సు ఎరిగిన వారు కొద్ది మందే ఉంటారు. అందులో దావీదు గారిని బట్టి ఏమన్నాడు, దావీదు నాకు హృదయానుసారుడు అన్నాడు. ఇప్పుడు ఫినెహాసును గురించి చెబుతూ అంటున్నాడు, నేను ఓర్వలేని దానిని, నేను ఓర్చుకోలేని దానిని, నాకెంత కోపం వచ్చిందో అంత కోపం అతనికి వచ్చింది. అతను కూడా అలాగనే రగిలిపోయాడు. ఇప్పుడు తెగులును ఆపాడు గనక, మోషే నేను నిబంధన చేయాలనుకున్నా అది ఎవరితో చేస్తాను అంటే ఇదిగో ఫినెహాసుతో నా సమాధాన సంబంధమైన నిబంధనను నేను చేయుచున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి, తప్పలు కొట్టండి. ఫినెహాసుతో దేవుడు సమాధాన సంబంధమైన నిబంధన చేస్తున్నాడు. ఒక యవనస్తునితో దేవుడు ఒక వడంబడిక చేస్తున్నాడు. దైవజనుడు మోషే గారు ఉన్నాడు, నాయకుడైన యెహోషువ ఉన్నాడు, ఆ యెహోషువతో పాటు కాలేబు ఉన్నాడు, సంఘ పెద్దలు ఉన్నారు. ఎంతమంది ఉన్నా వారు ఎవరు కూడా దేవుని కోపమును తెగులను ఆపలేకపోయారు. దేవునికి ఉన్న రోషము వీరిలోనికి రాలేకపోయింది కనుక ఫినెహాసు యవనస్తుడుగా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, దేవుని కోపమును ఆపివేశాడు. అందుకు దేవుడు అంటున్నాడు, ఇతని ద్వారానే నేను ఇప్పుడు సమాధాన సంబంధమైన నిబంధన చేస్తున్నా. తరతరములకు ఇతడే నాకు యాజకుడుగా ఉంటాడన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, నీ కుటుంబాల్లో దేవుని పని కొరకు పరిచారకులు రావాలి. నీ కుటుంబంలో దేవుని పని రోషముగా చేసే యవనులు రావాలి. నీ కుటుంబంలో దేవుని సన్నిధానంలో బిగ్గరగా వేదనతో రోదనతో సంతోషముతో ఆరాధన ప్రార్థన చేసే యవనస్తురాలు రావాలి. నీ బిడ్డలను అలా పెంచుతున్నావా? నీ బిడ్డలు నీలాగనే కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు, తప్పు లేదు. కానీ దేవుని కోసం బ్రతికేటట్టు చేస్తున్నావా? కొంతమంది మీరే ఆసక్తి లేని జీవితాల్లో ఉంటే వారు కూడా అలాగనే ఉంటున్నారు. యవనస్తులు ఈ పిల్లలు ప్రార్థన చేస్తుంటే నా హృదయం సంతోషంతో ఉప్పొంగుతూ ఉంటుంది. ప్రభువా శ్వాడ పొంగినట్టు కొన్ని రోజులు మాత్రమే ఇలా ఆత్మీయత కాదయ్యా, చివరిదాకా వీళ్ళు ఇలాగనే ఉండేటట్టు వారిని స్థిరపరచని యవనస్తులు ప్రార్థన చేస్తుంటే నేనెంత ఆనందించి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటా. ఒకవేళ నేను మగపిల్లలకు ప్రార్థన ఇస్తానేమోనని తప్పించుకుంటారు. అందరు ఎటోళ్ళు అటే తప్పించుకుంటారు. సన్ని ఒక పక్కకి వెళ్తాడు, బాలయ్య ఒక పక్కకి వెళ్తాడు, యేసోబు ఒక పక్కకి వెళ్తారు. ఒకళ్ళు ప్రార్థన ఇస్తారేమోనని, ఆడ కర్మదాలను మమ్మల్ని ప్రార్థన చేయమంటారేమోనని కళ్ళు తెరిచి చూస్తే ఎవరు దొరకరాడా. రోషం కలిగినటువంటి యవనస్తుడికి ఎప్పుడు తయారవుతావు నువ్వు? ప్రార్థనలో నుండి టీలకో షికారులకో ఇక్కడ ప్రార్థన బిగిన అయితే మధ్యలో వెళ్ళిపోవటం కాదు. యవనస్తుడు రోషం కలిగి ఉండాలి.
ప్రారంభం నుండి ముగించే వరకు, చేపలు తీసి వెళ్ళే వరకు మన బాధ్యత మనం సంఘంలో నెరవేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు. స్త్రీలు కానీ, పురుషులు కానీ, యవనస్తులు కానీ, పిల్లలు కానీ. పనులకి వెళ్ళే వాళ్ళ గురించి చెప్పట్లేదమ్మా నేను. పనులకి వెళ్ళే వాళ్ళు పనులకి వెళ్ళి ఆతృతగా తొందరపడతా ఉంటారు. అన్ని పనులు త్వరగా చేసుకొని వస్తూ ఉంటారు. ఖాళీగా ఉన్నారు, నిర్లక్ష్య స్వభావాలతో ఉన్నారు. మీ కుటుంబాలు అలాగనే ఉంటున్నాయి, మీరు అలాగనే ఉంటున్నారు. రోషం రావద్దా నీలో? దేవుని పని కొరకు రోషం రావాలి. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. నవయుగ ఒక మైక్ అట్టివ్వండి, ఒక మైక్ అక్కడి నుంచి ఒక మైక్ తీసుకో. దేవుని వారసులం, ప్రభువును చూచుటకై ప్రజలందరూ రాగా, విభు మహిమను గాంచా, విశ్వమేమోగోలా, శుభములు గూర్చుచుమాలోన, శోభిల్లు యేసుని చూపుదము. శుభములు గూర్చుచుమాలోన, శోభిల్లు యేసుని చూపుదము. దేవుని వారసులము, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా. నవయుగ సైనికులం, పరలోక పౌరులము. దారుణ హింసలలో దేవుని దూతలుగా, ఆరని జ్వాలలలో ఆగని జయములతో, మారని ప్రేమ సమర్పణతో, సర్వత్రా యేసుని కీర్తింతుము. మారని ప్రేమ సమర్పణతో, సర్వత్రా యేసుని కీర్తింతుము. దేవుని వారసులము, ప్రభువును చూచుటకై ప్రజలందరూ రాగా, విభు మహిమను గాంచా, విశ్వమేమోగోలా, శుభములు గూర్చుచుమాలోన, శోభిల్లు యేసుని చూపుదము. దేవుని వారసులం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దారుణ హింసలు జరుగుతూ ఉన్నాయి. ప్రభువుని చూపించాలి ప్రజలకు. మనం ప్రత్యక్షంగా సిలువను చూపించడం కాదు, ప్రభువుని మనలో చూపించాలి. మనమే క్రీస్తుని పోలి నడవాలి. దేవుని స్తోత్రం. రోషము కలిగినటువంటి క్రైస్తవులుగా, వాక్యానుసారముగా బ్రతికే వారముగా, ఆత్మతో నింపబడిన వారముగా, సంఘము కొరకు, దేవుని కొరకు, సావుకులకు పక్షాన మనమందరము పనిచేసే వారంగా ఫీనెహాసుల రోషము కలిగి బ్రతుకుదాం. దేవుని స్తోత్రం. ఫీనెహాసు తన జనాంగములు జరుగుతున్న ఆ పాపమును ఆపివేయడానికి, దేవుని కోపమును నిలిపివేయడానికి ఆ రీతిగా చేశాడు. ఫీనెహాసు యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. ఫీనెహాసు యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. ఫీనెహాసు వెళ్ళి ఎదుటి వ్యక్తిని చంపాడు, కానీ యేసుక్రీస్తు మానవ పాప పరిహారార్థమై తానే
సిలువకి ఎక్కాడు, సిలువలో తన ప్రాణమును పెట్టి రక్తమును చిందించాడు. మన పాపములను పరిహరించుట కొరకు, ఫినెహాసు పాపమును పరిహరించుట కొరకు వారిని చంపాడు. యేసుక్రీస్తు అయితే మన పాపమును పరిహరించుట కొరకు ఆయనే సిలువలో మరణించి రక్తమును చిందించి మనకు రక్షణ తెచ్చాడు. ఆయన రక్షకుడయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇటు రక్షకుడు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆలస్యం లేదమ్మా. మీరు అనుకుంటున్నారు ఇప్పుడే కాదులే, ప్రభు రాకడం ఇంకా దూరంగా ఉంది, ఇప్పుడే కాదు అనుకుంటున్నావేమో. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. నేడో రేపో తెలీదు, ఏ జామున ప్రభు వస్తాడో తెలీదు. ఆయన రావడం ఒకవేళ ఆలస్యమైనా మనం పోవడం ఖాయం గనుక ఈ ఖాయం కాలిపోకముందే మనం ఒక నిశ్చయతలోనికి వద్దాం. రక్షించబడ్డావు, క్రీస్తు రక్తం చేత కడగబడ్డావు, విశ్వాసిగా పేరు పొందావు. మరణాన్ని రక్షణ వస్త్రము మురికైపోయింది, మురికి చేసుకున్నావు. మన మహిమ వస్త్రము చిల్లులు పడిపోయింది. నీ బలహీనతల చేత, నీ యొక్క అయోగ్యతను బట్టి, దేవునికి దూరమైన స్థితిని బట్టి నీ రక్షణ వస్త్రం మరలా మురికి చేసుకున్నావు. దానిని మరలాను ఉతుక్కోవడం కాదు, కానీ బలహీనతల్ని ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా మనము అనుసరిస్తున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడు. మనము మన బలహీనతలు ఒప్పుకొని నీ ఎడల ఆయన నమ్మదగిన దేవుడు మనల్ని క్షమించి అంగీకరించి తన పని కొరకు వాడుకుంటాడు. ఆయన రాకముందు, మనం పోకముందు మన జీవితాలని సరి చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఒకసారి లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. ఎవరు కూర్చోకూడదు, అందరూ లేచి నిలబడండి. దేవుని సన్నిధానంలో ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువుని ఆరాధించుదాం. నిన్నటి దినాన శిథిములో ఉన్నటువంటి పరిస్థితులు, తుమ్మ చెట్టులో ముళ్ళు వంటి బలహీనతలు కలిగిన ప్రజల మధ్యలో ఇశ్రాయేలీయులు దిగారు. అందరూ కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం దేవుని సన్నిధానంలో మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. బిలాము కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా దేవుని దర్శనమును చూశాడు. దేవుడు తన నోట ఉంచిన మాట ముఖం అటం లేకుండా మాట్లాడాడు. ఫినెహాసు రోషము కలిగిన వాడై ఆత్మచేత నింపబడి దేవుని కోపమును మళ్లించాడు. సహోదరుడా, నువ్వే వయసులో ఉన్నావో పర్వాలేదమ్మా, నీవే వయసులో ఉన్నావో పర్వాలేదు. సహోదరుడా, యవనస్తురాలా, ఓ సహోదరుడా, నీ పసి పిల్లలను రాళ్లకేసి కొట్టండి అంటున్నాడు. రాళ్లకేసి కొట్టండి, కఠినంగా చెబుతున్నాడు. ఆ బండకేసి కొట్టండి అన్నాడు. బండ క్రీస్తులు కఠినంగా పెంచు నీ పిల్లల్ని అంటున్నాడు. యవనస్తులు తప్పిపోకుండా, త్రొట్టెళ్ళకుండా మార్గములో నడవడానికి నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ కుమార్తె, నీ కుమారుడు ఎందుకు మార్గం తప్పి, త్రోవ తప్పి లోకంలో కలిసిపోతున్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో. కుటుంబంలో నీ ఉండే నడతలను బట్టి, నీ పరిస్థితులను బట్టి నీ పిల్లలు మార్గం తప్పుతున్నారు. నీవే మార్గం తప్పి తిరిగితే పిల్లలు కూడా అలాగనే ఉంటారు. పిల్లలు దేవుని కొరకు వాడబడాలంటే మొదటిగా ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే మంచి తరుణమే. నువ్వు సరి చేసుకో, నీ మార్గాన్ని సరి చేసుకో. ఎందుకు దేవుని ఎదుట సరళమైనటువంటి మార్గమును చెరిపి వేసుకుంటున్నావు? ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నది. ఆయన రాకడలో ఎత్తబడడానికి ఇప్పుడున్నటువంటి నీ భక్తి సరిపోదు. నువ్వు అనుకుంటున్నావు భక్తి కలిగి ఉన్నాను అంటున్నావు. భక్తిలోని శక్తిని ఎరగట్లా, ఆత్మాభిషేకం చేత నింపబడట్లా. నీ ప్రార్థన చేస్తే, పాట పాడితే, ప్రసంగం చేస్తే నువ్వు దేవునిలో ఉల్లసించి, ఉత్సాహించి, ఆనందించే అనుభవాల్లోకి రాలేకపోతున్నావు. పశ్చాత్తాపం కావాలి. బండబారిన హృదయాలుగా ఉండకూడదు. ఎప్పుడు అలాగనే ఉన్నట్లుగా ఉండకూడదు. మూడు బారిన జీవితాలను సిగురింపచేసే దేవుని శిలువ రక్తము నీ కొరకు కనిపెడుతుంది. రక్షింపబడ్డావా సహోదరి? రక్షింపబడ్డావు కదా సహోదరుడా? ఎందుకు నీ జీవితం ఆత్మీయంగా మరలా మోడు బారిపోయింది? ఎందుకు మోడు బారిపోయింది?
ఇప్పుడు మరలా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయి. ప్రభువా నా జీవితాన్ని సరిచేయ్యా, 3 వారు నా జీవితాన్ని సుగురింపచేయి, నీ కొరకు ఫలభరితంగా ఎదుగుతాను. ఫీనెహాసు వంటి రోషము తెచ్చుకో, ఫీనెహాసు వంటి రోషము తెప్పి నాకు అని ప్రార్థన చేద్దాం. గ్లోరీ హల్లెలూయా. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేసావు. నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు, నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే, అందరూ కలిసి పాడదాం. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైన నన్ను శిల్పి మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేసావు. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేసావు. నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు, నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు. వివరింపగలనా, వర్ణింపగలనా, వివరింపగలనా. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, రోషము కలిగిన భక్తులు, నా కాపరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేసావు. మోడు బారిన నా జీవితం నీ ప్రేమతోనే చిగురింపచేసావు. మోడు బారిన నా జీవితం నీ ప్రేమతోనే చిగురింపచేసావు. నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం, నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం. వర్ణించలేను, లెక్కించలేను, వర్ణించలేను, లెక్కించలేను. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే పాడాలి. నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేసావు. ఊహించలేను నీ ప్రేమ మధురం, నా ప్రేమ మూర్తి నీకే నా వందనం. ఊహించలేను
ప్రేమ మధురం నా ప్రేమ మూర్తి నీకే నా వందనం నీ ప్రేమ నాకారం నా జీవిత లక్ష్యం నీ ప్రేమ నాకధికారం నా జీవిత లక్ష్యం నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే పాడాలి అందరు కలిసి నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే అందరు కలిసి మళ్ళీ పాడదాం నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి శిలనైన నన్ను శిల్పిపై మార్చావు నాలోని ఆశలు విస్తరింపచేసావు శిలనైన నన్ను శిల్పిపై మార్చావు నా ఆశలు విస్తరింపచేసావు నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి 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 నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా కాపరి అందరం మోకరించుకోవాలి. తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడనుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాను దినాహారము నేడు మాకు దాయిత్యం, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించము, మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఏలయనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.